రావోయి చందమామ. తెలిసినంత వరకు ఎవరికైనా సాయం చేసామే తప్ప ఎవరికి అన్యాయం చేయలేదండి. అలాంటిది మనకే ఎందుకండి ఇలా జరుగుతోంది? ఒకవైపు శివరాంని అన్యాయంగా జైలుకు పంపించింది, ఇప్పుడు చంద్రకని అరెస్ట్ చేయించింది. అసలు ఆ చంద్రకి ఎవరండి? మనకి ఆ అమ్మాయికి ఏమిటి సంబంధం? కేవలం మన మీదున్న అభిమానంతో ఇదంతా చేస్తుంది. సొంత కోడలయ్యుండి ఆ మహాతల్లి కట్టుకున్న భర్తనే జైలు పాలు చేసింది, ఇంటి పరువుని మంట కలిపింది. ఇప్పుడు మనకు సహాయం చేస్తుందనే కక్షతో చంద్రకని అరెస్ట్ చేయించింది. ఇటు మనవరాల కోసం బాధపడాలో, చంద్రకను కాపాడుకోవాలో, అటు శివరాం కోసం ఏడవాలో. ఎందుకండి భగవంతుడు మనతోనే ఇలా ఆడుకుంటున్నాడు? ఏడిస్తే ఏ పనులు జరగవు, కన్నీళ్లు పెట్టుకుంటే ఏ దేవుడి మనసు కరిగిపోదు లక్ష్మి. మనకొచ్చిన సమస్యని మనమే పరిష్కరించుకోవాలి. ఎలాగండి? ఆ హారిక కక్ష పెట్టుకుని మరీ చేస్తుంటే ఏం చేయగలుగుతాం? నేను వెళ్ళి సరెండర్ అవుతాను. అవును లక్ష్మి, పాప కనిపించకపోవడానికి కారణం నేనే అని చెప్పి లొంగిపోతాను. మీరలా చేయటం వల్ల మనకు ఒరిగేదేమీ లేదండి. ఇంట్లో అందరినీ భయపెడుతున్నాను అని ఆ హారిక ఇంకా వెర్రవేగుతుంది. మరి ఎలా లక్ష్మి? ఎలా చంద్రికని కాపాడుకోవాలి? మంచి లాయర్ను చూడండి. ఆ లాయర్ భానుమతి మీద నిలబడి గెలిచే లాయర్ను మనం పెట్టుకోవాలి. అదే ఆలోచిస్తున్నాను. చాలా మంది లాయర్స్ని కలిశాను, కానీ ఎవరూ ముందుకు రావటం లేదు. అన్ని దారులు మూసుకుపోకుండా ఏదో ఒక చిన్న ఆధారం పట్టుకోవాలండి. ఇప్పుడు గనక మనం ఏం చేయలేకపోతే అటు శివరాంని, చంద్రికని, పాపను కూడా దూరం చేసుకున్న వాళ్ళం అవుతాం. లేదు లక్ష్మి, ఏదో ఒక దారి వెతుకుతాను. మర్యాదగా నిజం చెప్పు. పాపనేం చేసావు? ఎక్కడ దాచిపెట్టావు? సైలెంట్గా ఉంటే వదిలేస్తావు అనుకుంటున్నావేమో. ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరగదు. నువ్వు పాపని ఎక్కడ దాచిపెట్టావో చెప్పాల్సిందే. కోర్టు పాపని హారికకిచ్చే అవకాశమే ఎక్కువగా ఉంది. దయచేసి పాపని హారిక చేతికి చిక్కకుండా నువ్వే కాపాడాలి. నేను తిరిగొచ్చేదాకా నా బిడ్డకి అమ్మవైనా నాన్నవైనా నువ్వే. చూడు, ఆడపిల్లవని ఇప్పటిదాకా కొంచెం సాఫ్ట్గా డీల్ చేశా. నువ్వింకా మొండికేస్తే మేము నీకంటే మొండివాళ్ళం. అది బాగా గుర్తుపెట్టుకో. అనవసరంగా దెబ్బలు తినకుండా పాపనేం చేశావో చెప్పు. ఈ రోజు కాకపోతే రేపైనా పాప నేను తీసుకుని వెళ్తాను. ఎవరు అడ్డొస్తారో అది చూస్తాను. నువ్వు ఏం చేసినా పర్వాలేదు, కానీ ఒక్కసారి పాప చేజారి అటు వెళ్ళింది అంటే ఇక తిరిగి నేను తెచ్చుకోలేను. ఏంటి చెప్పవా? ఎంత మొండిదానివేంటే? నా సర్వీసులో ఎంతో మందిని చూశాను. నీ అంత మొండి మనిషిని ఎక్కడా చూడలేదు. అయినా నీ బిడ్డ కాని బిడ్డ కోసం ఇలా చావు దెబ్బలు తినడం నీకు అవసరమా? పాప ఎక్కడుందో చెప్పు. మీరు ఏం చేసినా నేను చెప్పేది ఒక్కటే,
నాకేం తెల్వదు. నువ్వెన్ని చెప్పినా పాప నీ దగ్గర ఉందని మాకు తెలుసు. కానీ ఆ నిజాన్ని నీ చేత ఎలా కక్కించాలో నాకు బాగా తెలుసు. కొట్టండి. పాపని నేను దాచిపెట్టిన. తండ్రి జైల్లో ఉన్నాడు కదా అని పాపని అమ్మ దగ్గరికి పంపించమని తీర్పిస్తే ఏం చేయాలి? రేయ్, అందరూ భోజనానికి వెళ్ళండి. రేయ్, భోజనాలు వడ్డించండి. శివరాం, నువ్వు కూడా రా. ఆగండి, ఇంకా సాంబార్ రాలేదు. ఏందయ్యా, అతన్ని చంపేద్దాం అనుకున్నావా? దానివల్ల నీకొచ్చేదేంటి? ఇప్పటికే తప్పులు చేసి జైలుకి వచ్చావు. ఇంకా తప్పులు చేసి శిక్షను పెంచుకుంటావా? వద్దు బాబు, ముందది పడే. ఏంటి బాబు, నన్ను చంపేస్తావా? నువ్వు చంపినా చంపకపోయినా నన్ను ఎలాగో 2-3 రోజుల్లో ఉరితీస్తారు. ఎలాగో చచ్చిపోయేవారిని చంపి నీ చేతికి మట్టండడం
హత్యా నేరం కింద నీకు శిక్ష పెరగడం అవసరమంటావా బాబు? క్షణికావేశంలో చేసే తప్పులు మనిషిని ఏ స్థాయికి తీసుకుపోతాయో అనడానికి నేనే ఉదాహరణ. రే శివరాం, ఈ దినం బతికిపోయాను. ఇగో ఒక పిచ్చోడు నీకు ప్రాణం పోసిండు, కానీ ప్రతిసారి నిన్ను కాపాడనీకే ఎవరొస్తారా? నీ సావైతే నా చేతిలోనే రాసి పెట్టుంది. గిదైతే శివరాం, నిన్ను కలవడానికి మీ వాళ్ళు వచ్చారు, పద. నాన్న, శివరాం, ఎలా ఉన్నారు నాన్న? అమ్మ ఎలా ఉంది? తాతయ్య, తమ్ముడు అందరూ ఎలా ఉన్నారు? తాతయ్యకి ఒంట్లో బాలేదురా. అయ్యో, ఏమైంది తాతయ్యకి? వయసు మీద పడింది కదరా, ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. ప్రకృతి సిద్ధ వైద్యం హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ చేయిస్తున్నాం. నువ్వెలా ఉన్నావు? మీ పరువు తీసి నేను మాత్రం ఇక్కడ బానే ఉన్నాను నాన్న. నీ తప్పేముంది లేరా, అదంతా అమ్మాయి కావాలని చేసింది. నువ్వు ఏ తప్పు చేయవని నాకు తెలుసు. తప్పు చేశాను నాన్న. ఆ రోజు మీ మాట వినకుండా వెళ్ళి హారికని పెళ్లి చేసుకుని చాలా తప్పు చేశాను. నా వల్ల కుటుంబం పరువు, మర్యాద, మీ గౌరవం అన్నీ పోయాయి. వదిలేరా, ఏది జరగాలి అని రాసుంటే అదే జరుగుతుంది. కానీ నా బాధంతా ఒక్కటే, మనతో పాటు ఏ సంబంధం లేని చంద్రిక కూడా కష్టాలు అనుభవిస్తోందిరా. చంద్రికని పోలీసులు అరెస్ట్ చేశారు తెలుసా? ఎందుకు నాన్న? పాపని చంద్రికే ఎక్కడో దాచిందని ఆ హారిక పోలీస్ కేసు పెట్టింది. పోలీసులు వచ్చి తనని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లారు. పాప కోసం ఇంట్రాగేషన్ చేస్తున్నారా. ఇది చాలా అన్యాయం నాన్న. పాపం చంద్రిక కిందిలో ఏ పాపం తెలీదు. పాపని హారికకి అప్పగించకుండా చూడమని చెప్పాను. కేవలం అందుకోసమే తన పాపం దాచింది. నాకు అర్థమైందిరా, కానీ ఆ హారిక కావాలని కక్ష కట్టుకుని ఇదంతా చేస్తోంది. ఆ లాయర్ భానుమతి గారిని కూడా మాటలతో మోసం చేసి నీకు వ్యతిరేకంగా వాదించేలా చేసింది. నీ తరపున వాదించడానికి ఒక్క లాయరు ముందుకు రావటం లేదు. పాపం చంద్రిక కూడా చాలా మంది లాయర్ల చుట్టూ తిరిగిందిరా. ఆ భానుమతి గారికి అపోజిషన్గా నిలబడి వాదించడానికి ఎవరూ ముందుకు రావటం లేదు. నేను కూడా లాయర్ని కలిసి మాట్లాడుతున్నాను. చూద్దాం, ఎవరో ఒకరు మన కేసును వాదించకపోతారా? నా గురించి వదిలేండి నాన్న. ముందు చంద్రిక గురించి ఆలోచించండి. ఎలాగైనా సరే చంద్రికని బయటికి తీసుకురావడానికి మార్గం చూడండి. అనవసరంగా మన వల్ల చంద్రిక ఇబ్బంది పడకూడదు నాన్న. ఇప్పటికే చాలా కష్టాలు పడింది. మీరు వెళ్ళి పాపని పోలీసులకు చూపించండి. చంద్రికని వదిలేస్తారు నాన్న. పాపని చూపిస్తే హారికకు అప్పగిస్తారేమో కదరా. తను పాపని తీసుకుని వెళుతుంది. పర్వాలేదు నాన్న, పాప దూరమైనా పర్వాలేదు. కనీసం వారానికి ఒక్కరోజైనా చూసే అవకాశం ఇస్తారు. కానీ చంద్రికకి శిక్ష పడకూడదు. ఇప్పటికీ నా వల్ల తను చాలా కష్టాలు పడింది. ఎన్నో మాటలు పడింది. కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగింది. ఇంకా తన మీద నిందలు పడ్డం నాకు ఇష్టం లేదు. ఎలాగైనా చంద్రికని కాపాడండి.
ఏంద్రా ముసలోడా, కొడుకుని చూసిపోనికొచ్చినవా? మంచిగా చూసుకో, మొల్లాకి ఛాన్స్ దొరకదు. ఎందుకంటే గిన్ని ఈడనే చంపుతావు. నా చేతిలోనే చావనికొచ్చిండు, గిన్ని ఈడ్నే బొంద పెడతా. తర్వాత బయటికొచ్చి చంద్రిక సంగతి చూస్తా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు నా కొడుకు మీద అంత కక్ష పెంచుకున్నావు? వాడు నీకు ఏమన్యాయం చేశాడు? అనవసరంగా వాడి మీద పగ పెంచుకుంటున్నావు. నాన్న, మీరేం కంగారు పడకండి, నాకేం కాదు. అది కాదురా, ఏం మాట్లాడుతున్నాడు చూడు. సెంట్రీ, వీరస్వామి రా రా, నిన్నే రా. శివరాం, నువ్వు లోపలికెళ్ళు. జాగ్రత్తరా. సరే నాన్న, మీరు జాగ్రత్త, మీరేం కంగారు పడకండి, నాకేం కాదు. సార్, సార్ టైం అయింది, మీరు కూడా వెళ్ళండి. సార్ సార్ సార్, ఏంట్రా, ఏమైంది? అదే సార్ మన తార. గట్టిగా మాట్లాడుకో. మీకెన్నిసార్లు చెప్పాను మేడంకి వినిపించేలా తారా మేడం గురించి మాట్లాడొద్దు అని? సరే, ఇప్పుడు విషయం ఏంటో చెప్పండి. సార్, ఆ రోజు తారా మేడంని కాపాడిన ఆ కుర్రోడ్ని ఫాలో అయ్యాం సార్. అతని గురించి అంతా తెలుసుకున్నాం. అతనికి ఏ చెడ్డ అలవాట్లు లేవు సార్. నిజమా? అవును సార్, సిగరెటు, మందు, అమ్మాయిలు ఏ పిచ్చి లేదు సార్. చాలా మంచి కుర్రాడు సార్, బాగానే చదువుకున్నాడు, ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు సార్. మన తారా మేడంకి అంతకు ముందే బాగా తెలుసండి సార్. వాళ్ళకి అంతకు ముందే పరిచయం ఉంది. అవునా? అయితే ఇంకే, ఆ కుర్రాడితో మనం జాగ్రత్తగా డీల్ చేయాలి. మనం ఎలాగూ డైరెక్ట్గా వెళ్ళి తారని కాపాడలేం. మనం కనిపిస్తే తన అందరికీ దూరం అయిపోతుంది. కాబట్టి అతనే తారని కాపాడేలా చేయాలి. సార్, ఎలాగో ఉద్యోగం కావాలని తిరుగుతున్నాడు కదా, మేడంని కాపాడమే ఉద్యోగం అని మనమే జీతం ఇస్తే ఎలా ఉంటుంది? అతనేమన్నా నీలాగా బాడీగార్డ్ అనుకున్నావా? చదువుకున్నవాడు. బాడీగార్డ్లా ఉండమంటే చెప్పు తీసుకుని కొడతాడు. సార్, నా దగ్గర ఇంకో ఐడియా ఉంది సార్. వాళ్ళలాగా చచ్చు సలహాలు ఇవ్వకుండా ఏదైనా పనికొచ్చేది చెప్పు. ఏం లేదు సార్, అతనికి తారా మేడానికి మధ్యన లవ్ పుట్టేలా చేసామనుకోండి, అప్పుడు అతనే తన లవ్వర్ని కాపాడుకుంటాడు. కుర్రాడు ఎలాగూ మంచివాడు, బాగా చదువుకున్నాడు, ఏ చెడు అలవాట్లు లేవు, అబ్బాయి కూడా చాలా బాగుంటాడు. అలాంటప్పుడు వాళ్ళిద్దరిని కలిపితే తప్పేముంది సార్? మీరు చెప్పేది కూడా బాగానే ఉంది, కానీ వాళ్ళిద్దరికీ లవ్ పుట్టాలి కదా. సార్, దానికి మేమున్నాం కదా సార్, ఎన్ని సినిమాలు చూసుంటాం. అవును సార్, అదంతా మేము చూసుకుంటాం సార్. సరే, జాగ్రత్త. ఈ విషయం ఇంద్రసేన మేడంకి తెలిస్తే నరికి పోగులు పెడుతుంది. అలాగే సార్. అలాగే సార్, వస్తాం సార్.
బాగా ఆకలేస్తున్నట్టుంది కదా, తిను. మ్మ్. ఎప్పుడు ఇలా ఆకలితో ఉండుండవు కదా. ఇలా ఇంటరాగేషన్ సెల్లో పడతాను అని అస్సలు ఊహించుండవు అనుకుంటాను. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. శాంపిలే ఇలా ఉంటే ఇంకా అసలు స్టోరీ ఇంకెలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో. మీరు నా కేసునే వాదించాలి లాయర్ గారు. అసలు ఆ అమ్మాయి ఎవరు, ఏంటి, ఏం జరిగిందో వివరాలు చెప్పండి. నాకు బాగా కావాల్సిన అమ్మాయి చాలా కష్టంలో ఉంది. ఓకే మేడం, మొత్తం నేను చూసుకుంటాను.